రామయ్య అంటే ఐఐటి, ఐఐటి అంటే రామయ్య. ఆయనే మన ఐఐటి రామయ్య. చుక్కా రామయ్య గారు తెలంగాణకు చెందిన ప్రముఖ విద్యావేత్త, సామాజిక ఉద్యమకారుడు, మాజీ శాసనమండలి సభ్యుడు. జనగామ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించిన ఇతను ఐఐటి శిక్షణా కేంద్రం స్థాపించడం కోసం హైదరాబాద్కు వచ్చాడు. ఐఐటి శిక్షణలో మంచి పేరు సంపాదించి ఐఐటి రామయ్య అని పేరు తెచ్చుకున్నాడు. హైదరాబాద్లోని నల్లకుంటలో ఈ శిక్షణ కేంద్రం ఉంది. ఆయన ఈ సంవత్సరం అనగా 2025 జూన్ 28న పివి నరసింహారావు గౌరవ పురస్కారాన్ని అందుకున్నాడు. ఇతను 1925 నవంబర్ 20న జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో జన్మించాడు. తల్లిదండ్రుల పేర్లు నరసమ్మ, అనంతరామయ్య. తండ్రి పౌరోహిత్యం చేసేవాడు. రామయ్యకు 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. రామయ్య 14 ఏళ్ల వయసులో ఉండగా తండ్రి మరణించారు. రామయ్య తన స్వస్థలమైన గూడూరులో 3వ తరగతి వరకు చదివాడు. డిగ్రీ, ఎంఎస్సి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశాడు. హైదరాబాద్ సంస్థానంలో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాడు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు వెళ్లాడు. అస్పృశ్యత వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నందుకు వాళ్ల కుటుంబాన్ని మిగతా బ్రాహ్మణులు వెలివేశారు. జనగామ జిల్లా జనగాంలో ఉపాధ్యాయుడిగా చేరి తెలంగాణలోని అనేక పాఠశాలల్లో పనిచేశాడు. 1983లో నాగార్జున సాగర్లోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపల్గా పదవీ విరమణ చేశాడు. ఉద్యోగంలో ఉండగా ఉపాధ్యాయ సంఘాల్లో చురుగ్గా ఉండేవాడు. నాగార్జున పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్న ఇతను ప్రభుత్వ నిబంధనల ప్రకారం 58 ఏళ్లకు పదవీ విరమణ చేయవలసి ఉండగా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో 1983లో ముందస్తు పదవీ విరమణ చేశాడు. దాంతో అతనికి ప్రభుత్వంచే ఆమోదించబడిన పెన్షన్, ఇతర ఫలాలు రాలేదు. దీనివలన జీవన వృత్తికి మార్గాలు చూసుకోవాల్సి వచ్చింది. నిర్మల్ జిల్లా బాసరలోని సరస్వతి ఆలయానికి వెళ్లి భవిష్యత్ ఆలోచిస్తూ 1 వారం పాటు ఉన్నాడు. తిరిగి ప్రైవేటుగా ఉపాధ్యాయ వృత్తినే కొనసాగించాలని అక్కడే నిర్ణయం తీసుకున్నాడు. విరమణ తర్వాత సాధించిన తన విజయాలను అతని బాసర సరస్వతీదేవి ఆలయానికి ఆపాదిస్తాడు. అతని కుమార్తె ఐఐటికి ఎంపికైంది. అడ్మిషన్లు జరుగుతున్నప్పుడు అక్కడ ఎంపికైన వారిలో తెలుగువారు చాలా తక్కువగా ఉంటున్నారని గ్రహించిన రామయ్య తని తెలుగు విద్యార్థులకు శిక్షణివ్వాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ నల్లకుంటలో స్థిరపడి ఐఐటి, జేఈఈ ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు గణితం బోధించడం మొదలుపెట్టాడు. మొదటి బృందంలో 8 మందిలో ఎవరూ ఎంపిక కాలేదు. అయినా నిరాశపడక ఆ విద్యార్థులు ప్రవేశ పరీక్షలో చక్కటి విజయాలను సాధించడంతో చాలా ప్రఖ్యాతి పొందాడు. ఆ రకంగా చుక్కా రామయ్య విద్యా సంస్థ బాగా వృద్ధి చెందింది. ఈ సంస్థ నుండి వేలాదిగా విద్యార్థులు ఐఐటిలో ప్రవేశించారు. రామయ్య ఇన్స్టిట్యూట్లో చేరేందుకు ఒక ప్రవేశ పరీక్ష నిర్వహించడం మొదలుపెట్టారు. ఆ పరీక్ష కోసం శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా సంస్థలు కూడా స్థాపించబడ్డాయి. ఐఐటి ప్రవేశ పరీక్షలో తన సంస్థ సాధించిన విజయాల కారణంగా చుక్కా రామయ్య ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి చెందాడు. భారత ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఐఐటిని మంజూరు చేసినప్పుడు చుక్కా రామయ్య దాన్ని బాసరలో స్థాపించాలని కోరి దానికై తీవ్ర ప్రయత్నం చేశాడు. అయితే వివిధ సౌకర్యాల రీత్యా ప్రభుత్వం దాన్ని హైదరాబాద్లో నెలకొల్పింది. విద్యా విషయంగా రామయ్య అనేక పుస్తకాలను రచించారు. 2007లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థిస్తూ ఉద్యమించారు. అయితే అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో ఐఐటి అంటే అవగాహన తీసుకొచ్చిన విద్యా ఉద్యమకారుడు చుక్కా రామయ్య నుండి ఐఐటి రామయ్య అంటేనే గుర్తించే విధంగా మార్పు రావడం, ఆయన కొత్త వారికి ఉద్యోగ అవకాశం రావడం కోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేయడం స్ఫూర్తిదాయకం. విద్యా వ్యవస్థలో మార్పు కోసం విశ్వం రామయ్య గారిని ఎంచుకొని మార్పులు తెచ్చింది. వారి నాన్నగారి పేరు కూడా అనంతరామయ్య అవడం ఈ విశ్వం మనకు ఏవో సందేశాలు ఇచ్చింది అనిపిస్తుంది. ఈ దిశగా ఐఐటి రామయ్య గారి గురించి పరిశోధన ముందుకు కొనసాగిస్తూ వారికి 100వ జన్మదిన వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.